ఎక్సర్సైజ్ 7.6లో ఫోర్త్ లెక్క చూడండి అమ్మ. ఫస్ట్ మెథడ్ చెప్పుకున్నాం, సెకండ్ మెథడ్ చెప్పుకుందాం. Rohit buys an item at 25% discount on the market price if he bought it for 660. What is the market price? మనం మార్కెట్ ప్రైస్ని కనుక్కోవాలి. 25 డిస్కౌంట్తో 660 రూపీస్తో ఒక ఐటెంను కొనేశాడు. ఎవరు? రోహిత్ అన్న అతను. సెకండ్ మెథడ్ చూడండి. మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100%. మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100%. 100% అంటే ఏంటమ్మా? 3 డిస్కౌంటు, 10 డిస్కౌంటు, 20 డిస్కౌంట్ అని ఇస్తారు కదా. 100%లోనే మనకి అట్లా డిస్కౌంట్ అనేది ఇస్తారనమాట. సెల్లింగ్ ప్రైస్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25% మీన్స్ అంటే 100లో 25 తీసేయాలి. తీసేస్తే ఎంత ఉంటుంది? 75 ఉంటుంది. అదే ఇక్కడ చెప్పారు చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 100 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 75%. అంటే సబ్ట్రాక్షన్ చేశారన్నమాట. చేస్తే ఎంత వచ్చింది? 75 వచ్చింది. Therefore, if 75% is equal to rupees 660. 660 ఏంటమ్మా? ఇదేంటి? సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఇదేంటమ్మా? సెల్లింగ్ ప్రైస్. మనం ఏం కనుక్కోవాలి? మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. దెన్ 100% ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంప్లీస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 100/75 ఇంటూ 660 ఈజ్ ఈక్వల్ 808 రూపీస్. అంటే ఇట్లా కొట్టేస్తే మనకి ఎంత వస్తుంది? 880 రూపీస్ వస్తుంది అన్నమాట. ఈ కొట్టివేత ఒకసారి చూడండి. మార్కెట్ ప్రైస్ ఎంత అమ్మా? 880 రూపీస్ అనమాట. 100/75 100/75 ఇంటూ 660 మనం 5th టేబుల్ తీసుకున్నాం. 5 1s 5, 7లో 5 పోతే 2, 25 మిగిలిందనమాట. 5 5s 25, 5 వేసాం 25 అంటే 75ను కొట్టేసి 15 వచ్చింది. ఇది 5th టేబుల్ పోయింది కాబట్టి ఇది కూడా 5th టేబుల్తోనే కొట్టేయాలి. 100ని కూడా. 5 2s 10, ఈ 20ని ఈ 0ని 0 పెట్టేసాం. 20 వచ్చిందన్నమాట. ఇప్పుడు 5 20s 100 అట్లయినా చేసుకోవచ్చు. మళ్ళీ ఈ రెండింటిని 5th టేబుల్తో కొట్టేసాం కాబట్టి ఈ రెండిట్లో కూడా ఒకే టేబుల్ పోవాలి. మళ్ళీ నేను 5th టేబులే తీసుకుంటున్నాను. 5 3s 15 కొట్టేసాను, 3 వేసుకున్నాను. 5 4s 20ని కొట్టేసాను, 4 వేసుకున్నాను. 3తో 660ని కొట్టేసాను. 3 2s 6, 3 2s 6, 3 0s 0 కొట్టేస్తే ఎంత వచ్చింది? 220 వచ్చింది. ఇది కొట్టుకుపోయింది. 220ని మల్టిప్లికేషన్ చేయండి 4 పెట్టి. 4 2s 8 అంటే మల్టిప్లికేషన్ చేయాలి కదా. 220 ఇంటూ 4 ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. 4 2s 8, 4 2s 8, 4 0s 0 మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ వేసి చేశాను చూడండి. మీకు అర్థం కాకపోతే ఇలా వేసుకుని చేసుకోండి. కొట్టివేత అర్థమైందా మీకు? ఇదేంటి? సెకండ్ మెథడ్ అనమాట. మీరు బాగా చదవాలి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు లైన్లో వస్తాయి లెక్కలు ఒకదాని తర్వాత ఒకటి. చూడండి 4th లెక్క చేసాం కదా. ఫస్ట్ మెథడ్ అయ్యింది. ఫస్ట్ మెథడ్ ఇక్కడ వరకు. సెకండ్ మెథడ్ చెప్పుకున్నాం. ఇప్పుడు అర్థమైందమ్మా? మీకు ఇది కావాలంటే ఇది చేసుకోండి, ఇది కావాలంటే ఇది నేర్చుకోండి. మీకు ఏది కావాలంటే అది నేర్చుకోండి. మీకు ఏది అర్థమైతే అది. 2 పద్ధతుల్లో నేర్చుకోవాలి. బాగా చదవండి అమ్మా 7th క్లాస్ పిల్లలు.